ఓకేనా. మా మా ఊరు వేల్కూరు అండి, గంగాధర మండలము. మా నాన్న పేరు శ్రీనివాసులు, మా తాత పేరు నారాయణ స్వామి. మా తాత దగ్గర నుంచి వచ్చిన ఆస్తిని వేరే వేల్కూరు నుంచి బుజ్జిబాబు అనే వ్యక్తి మా ల్యాండ్ని కబ్జా చేసుకున్నాడు. తద్వారా అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఎన్నోసార్లు తిరిగాము, ఎంఆర్ ఆఫీస్కు తిరిగాము. మాకు ఇంతవరకు న్యాయం అనేది జరగడం లేదు. ఈరోజు మళ్ళీ వచ్చాము, జేసీ సార్తో కలిసాము. సో ఆయన మళ్ళీ 5వ తారీఖు రమ్మని చెప్తున్నారు. ఇది మా ల్యాండ్ మా దగ్గర, మేము ఇప్పుడు వ్యవసాయం దాంట్లోనే చేస్తున్నాము. కానీ ఎంఆర్ ఆఫీస్ నుంచి ఎలాంటి ఆప్షన్ మాకు ఇవ్వడం లేదు. అన్నీ నాకు ఆపోజిట్ క్యాండిడేట్కే చేస్తున్నారు మొత్తము. అంటే పట్టా కానీ ఏది కానీ అడంగులు అన్నీ మార్చేస్తున్నారు టోటల్గా. ఎలాంటి డాక్యుమెంట్ అనేది మా గంగాధర మండలంలో ఎంఆర్ ఆఫీసులో లేనట్టుగా చూపిస్తున్నారు. మాకు న్యాయం అనేది జరగడం లేదు అక్కడ. అందువల్ల జేసీ సార్ని కలిసాము. ఇప్పుడు మా ఆధారాలన్నీ ఉన్నాయి. మా ఆధారాలు ఉన్నప్పుడు ఏమైందంటే మా ఇల్లు కాలిపోయిన తర్వాత అదేవిధంగా మా కాలిపోయిందనేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్కి ఫిల్ చేసి దాన్ని తీసుకుని ఎంఆర్ ఆఫీస్ కూడా ఇచ్చాము. 2014 నుంచి నేను ట్రై చేస్తున్నాను అనమాట. 2014 నుంచి ఇప్పటి వరకు ఎంఆర్ ఆఫీస్ నుంచి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అనేది మా సైడ్ లేదు. ఇప్పుడు డాక్యుమెంట్స్ లేదనేసి దాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తికి చేస్తా ఉన్నారు. బుజ్జిబాబు అనే వ్యక్తి, వాళ్ళ నాన్న పేరు పట్టాభి, వాళ్ళ నాన్న పేరు గంగయ్య అనే పేరు మీద పట్టా చేశారనమాట. రాజకీయ నాయకులకి అండ ఉండదు అనేసి చెప్పుకుంటా తిరుగుతున్నాడు. టీడీపీ క్యాండిడేట్ నేను ఏం చేస్తాను ఇక్కడ అనేసి వాళ్ళని బెదిరించడము ఆఫీసులో. ఇలా చేయకపోతే ఎమ్మెల్యేతో చెప్తానని చెప్పేది ఇలా మాట్లాడుతూ తిరుగుతున్నారు.